ఆయన దగ్గర ఖజానా అంటే ఇంతకంటే ముందే అయిపోయేది. ఆయన దగ్గర ఖజానా లేదు కాబట్టి అంతవరకు చేశాడు. మంచిది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే రోడ్లు విస్తారణ. మరి అదే కదా రాజకీయంలో నెంబర్ 1 స్థానంలో ఉండడానికి కారణం. రోడ్లు వేపిస్తే మంచిదే కదా, ఇంకా మంచిగా ఉంటాడు. అవుతాయి మరి నిదానంగా అవుతాయి, కంగారు పెడితే ఇప్పుడు ఒకసారి అయ్యే కావుగా నిదానంగా జరుగుద్ది. మరి అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వగా 6-7 నెలలకి ఏమైపోతాయి. ఏంటి మీ పేరేంటండి? నా పేరు లక్ష్మీకాంతారావు, ఎండూరి. ఏంటి మరి పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, బాగానే బాగానే ఉందా? దేనికి అంత నమ్మకం ఏంటి? బాగానే ఉందంట. అది బాగానే ఉంది. అంతవరకు నమ్మకంతో పని కాదుగా. మరి ప్రస్తుతానికి జనరేషన్లో బాగా నడుస్తుందని నడవట్లేదే కావాలి. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఎలా కథ అనిపించింది? అనేది అది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అంత మంచిగా లేదా? అంత 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 మంచిగా ఉందా? అంత చండాలంగా ఉందా? మీరు ఆ మాట అడగొద్దు. మీరు నాకు మౌత్ ఇచ్చారు, నేను మౌత్ మాట్లాడుతున్నాను అంతవరకే. కానీ అంతే సరే. గత 5 సంవత్సరాలు వద్దన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? ఇక అది మాకు తెలియదు. అది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మాకు తెలియదు కదా. ప్రస్తుతానికి మాకు కంచంలాగా అన్నం పెట్టారో పెట్టలేదు కావాలి, కానీ రేపు ఏం పెడతారనేది మాకు కాదుగా. ఈ 6 నెలల్లో 7 నెలల్లో కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అండి? మంచి ఆలోచన వచ్చింది. వచ్చింది. నాకు వచ్చింది. ఉచితంగా వచ్చిందా? డబ్బులు పెట్టారు? ఉచితంగానే. ఉచితంగా. అదేవిధంగా మునిగిపోయిన ఇళ్ళకి వరదల సమయంలో ఆదుకున్నారా లేదా ఈ ప్రభుత్వం? ఆదుకుంది. డబ్బులు వేసారా లేదా? వేసారు. ఎంత వేశారు? 25,000 రూపాయలు, 10,000 రూపాయల దగ్గర నుంచి 25,000 వరకు వేసారు. అనుకున్నారన్న ఇలాంటి లీడర్లు ఆ టైంకి డబ్బులు వేస్తారని ఆదుకుంటారని అనుకున్నారా ఆ సమయంలో మీరు? అనుకునేది ఉంది. ఆయన ముందుగా చెప్పాడుగా. ఆయన చెప్పకుండా పోతే ఆదుకుంటారు ఆదుకోరు అనుకోవచ్చు. ఆయన ముందే చెప్పాడుగా. పర్వాలేదు. బాబాయ్, ఇప్పుడు రోడ్ల విషయం చూసుకుంటే రోడ్లు త్వరగా ఫినిష్ అయిపోవాలి, అక్కడ గుంటలు ఉన్నా ఏదున్నా కూడా అని చెప్పేసి అని అంటున్నారు కదా. అది ఆయన ప్రభుత్వం, అది మనం మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు సంగతే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయన దగ్గర ఖజానా అంటే ఇంతకంటే ముందే అయిపోయేది. ఆయన దగ్గర ఖజానా లేదు కాబట్టి అంతవరకు చేశాడు. ఈ రోడ్లు వేయడం అనేది మంచి ఆలోచన అంటావా? మంచిది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే రోడ్లు విస్తారణ. అక్క మీ పేరు? నాగకుమారి అండి. ఎట్లా ఉంది అక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ అనేది ఎలా అనిపించింది? బాగుందండి, మేము చూస్తూ ఉంటాం కదా, బాగుంటుంది. అంటే ప్రజల పట్ల ఉంటాడంటారా? ఉంటారండి, గెలుస్తారు, నిలబడతారు, స్ట్రాంగ్గా నిలబడతారు. ఎందుకంత నమ్మకం పవన్ కళ్యాణ్ మీద? ఉందండి, ఆడవాళ్ళ పట్లగా చాలా బాగా చేస్తున్నారు. పథకాలు కూడా ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి, చేస్తా అన్నారు. బడ్జెట్ పరంగా కొంచెం స్లోలో ఉన్న నెక్స్ట్ సంవత్సరానికి కొంచెం స్ట్రాంగ్ అవుతారని ఫీల్. మీరేమో ఆడవాళ్ళ పట్ల ఉన్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రావడం వల్ల ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు అని చెప్పేసి అని అన్నారు కదా. అలా ఏముండదండి, ఆడవాళ్ళ పట్ల బాగానే ఉంటుంది, చూసుకుంటారు. లేడీస్కి ఇదివరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా, లేడీస్ మీద అటాక్స్ జరిగినా కూడా పోలీసులు అంత త్వరగా క్యాచ్ చేసి పట్టుకునేవారు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పోలీసులు చెప్పగానే వింటున్నారు. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్దని నమ్మకం ఉందా? ఉందండి, ఉంది. ఎందుకంటే ఆయన కారులో వెళ్తున్నా కూడా పేద ప్రజలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నా కూడా అక్కడ ఆగి వాళ్ళ సమస్యలు విని చక్కగా పరిష్కారం చేస్తున్నారు. బాగుందండి. ఏమో స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ వరకు అలా ఉన్నారేమో, ముందు ముందు ఎలా ఉంటారో. లేదండి, స్టార్టింగ్లో అనేది ఏం లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా బాగా చేస్తారని మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. డిప్యూటీ సీఎం అనే పేరు అనేది బేసిక్గా ఎవరికైనా తెలుసా అమ్మ? డిప్యూటీ సీఎం అంటేనే, అంటే డిప్యూటీ సీఎం అనేది తెలుసు, కానీ పేర్లు కానీ ఇలాగ పవన్ కళ్యాణ్ ఉన్నంత పేరు గతంలో డిప్యూటీ సీఎంకి ఉందా గత 5 సంవత్సరాలు? లేదండి, తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మేము సీఎం తెలిసింది మాకు. ఎలా అనిపిస్తుంది అమ్మా అసలు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. రీసెంట్ గా కూడా చూసుకుంటే ఆయన గిరిజన ప్రాంతానికి వెళ్ళారు, రోడ్ల నిర్మాణానికి అని చెప్పి శంకుస్థాపనకి. ఎలా అనిపించింది అట్లా ఒక మారుమూల ప్రాంతానికి ఒక డిప్యూటీ సీఎం వెళ్ళడం అనేది? చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ఆయన చేస్తాడని చాలా నమ్మకంతో ప్రజలు కూడా ఆయన వైపు చూస్తున్నాడు, ఆశలు పెట్టుకొని చూస్తున్నారు. మేము కూడా చాలా నమ్మకంతో ఉన్నాము, ఎందుకంటే మేము ఫస్ట్ ఆయనకి పెద్ద ఫ్యాన్స్, చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్ అంటే. సినిమాల్లో కానీ చిన్నప్పటి నుంచి మేము ఆయనకి ఫ్యాన్స్ అనమాట. సినిమాలు చూస్తుంటాము, మామూలుగా రాజకీయాల్లోకి వచ్చాక ఇంకా మాకు ఆడవాళ్ళకి ఏదో చేస్తారని మేము ఇంకా ఆశపడుతున్నాం. వచ్చినాయండి. చిన్నపిల్లలకి అన్యాయం జరిగినా వాటిని చక్కగా చేస్తారని మేము ఇక ముందు జరగవని
పిల్లలకి గురించి అవి జరగవని మేము నమ్మకంతో ఉన్నాం. రీసెంట్ గా కూడా విన్నాం కదమ్మా, ఒక చిన్న పాప విషయంలో ఏదో ఇష్యూ జరిగిందని చెప్పి వితిన్ 24 hours లోనే అతన్ని పట్టుకున్నారు కదా. అవునండి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే ఇంకా ముందు ముందు చేస్తారని మేము నమ్ముతున్నామండి. ఏ నాయకులైనా కూడా అమ్మా చూసుకుంటే రోడ్లు వేయించేటప్పుడు ఎవరికైనా కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు. కానీ ఈయనేంటి రోడ్లు వేసిన తర్వాత అసలు ఈ నాణ్యత మంచి క్వాలిటీ వేసారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం, స్వయంగా ఆయనే వచ్చి చెక్ చేయడం ఎలా అనిపిస్తుంది? మరి అదే కదా రాజకీయంలో నెంబర్ 1 స్థానంలో ఉండడానికి కారణం. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? సూపర్ అండి. మీ పేరేంటి? గాజుల కోటమ్మ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎందుకు అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు పేరు? మేము అభిమానమే, ఎప్పుడు ఆయనకే చేస్తాం అంతే. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు పేరు ఎత్తగానే ఆనందం వస్తుంది ఫేస్ లో? అవునా? అవును, మరి ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందమ్మా చంద్రబాబు నాయుడు? నమ్మకం ఉంది, బాగానే చేస్తాడండి. అంటే గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత వైసీపీ ప్రభుత్వం అది ఏడ్చి నిద్రపోయినట్టుంది. అంటే ఏమేమి అందలేదంటారు? దేని వల్ల ఇబ్బంది పడ్డారంటారు? దేంట్లో అంటే అంట్లలో ఇబ్బంది పడ్డాం, పొలాల గురించి అయినా మామూలుగా అయినా పిల్లల ఫీజులైనా అన్నీ. మన పాస్బుక్ల మీద ఫోటోలు ఉండేవి కదమ్మా, అప్పుడు మన ల్యాండ్ల మీద కబ్జాలు ఎక్కువైపోయాయి కదా, మరి ఇలాంటి కబ్జాలు ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయమ్మా? ఇప్పుడేమి లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రతి మండలాల్లో ప్రతి పంచాయతీల్లో ఎంఆర్ఓలు కలెక్టర్లు వస్తున్నారు కదా, ఎంఆర్ఓలు పాస్బుక్లు చూసుకుంటారు అవును. పొలాల గురించి. ఎప్పుడు జరిగింది ఇదంతా? అప్పుడు ఉండప్పుడు ప్రభుత్వం ఉండప్పుడు, ఆ ప్రభుత్వం ఉండప్పుడు. మరి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాకుండా తిరుగుతున్నారు కదా ప్రతి ప్రాంతంలోకి వచ్చి, మంచి చేస్తారని ఏమైనా రెట్టిఫై చేస్తాడు. మంచి చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా సీఎం, ఆయన్ని నమ్మొచ్చు అంటావా? ప్రజలకు మంచి ఆయన బాగానే చేస్తాడు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? సినిమాల్లో చేసుకున్న వాడికి ఎందుకు బాగానే చేస్తాడు, ఎందుకు చేయడు? నమ్ముతావా మరి? మేము నమ్ముతాం. వేసాదు చంద్రబాబు నాయుడికి, ఈయనకే వేసినాం మేము ఓట్లు. మరి ఇప్పుడు రోడ్లు వేపిస్తాను అని అన్నాడు కదా. రోడ్లు వేపిస్తే మంచిదే కదా, ఇంకా మంచిగా ఉంటాడు. ఎంత చెడ్డ అంత. చంద్రబాబు నాయుడు మంచోడు కాదంటున్నారుగా. చంద్రబాబు నాయుడు మంచోడు ఏం కాదు. కొంతమంది ఇట్టాగంటారు, కొంతమంది అట్టాగంటారు. అది మాకు నమ్మకమే అందరికీ. మా బజార్ వాళ్ళు మొత్తం మేము చంద్రబాబు నాయుడుకే వేస్తాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి, అది అందుతున్నాయండి ప్రజల్లోకి? అందుకు ఉచిత గ్యాస్ సిలిండర్ పెట్టడం వల్ల ఒక కుటుంబానికి ప్రజలకి మంచిదే అంటారా? మంచి ఆలోచన, చెడు ఆలోచన? మంచిదే కదా నాన్న. కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే గత 5 సంవత్సరాలు చూసారు కదండి, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? 5 సంవత్సరాలు అనిపించిందంటే అది ఒక టైప్, ఇది ఒక టైప్. ఓకే, అదొక టైప్ ప్రకారంగా అదే అయిపోయిందంట. అంతే మరి. మరి ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం ఉందా మంచి చేస్తుంది అని? మంచి చేద్దంటే అమ్మా ఇప్పుడు 6-7 నెలలకి ఏం తెలుసుద్ది? అంటే చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, సీనియర్ అయినా డబ్బుతో పనిగా. కాదు బాబాయ్, ఆయనది ఇంతకు ముందు కూడా పరిపాలన అనేది చూశారు కదా. ఇప్పుడు ఏం నమ్మకం ఉందా అంటే ముందు రోజుల్లో మంచి చేస్తారు? ముందు రోజుల్లో మంచి జరగవచ్చేమో. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, రోడ్ల గురించి ఆయనకు అప్పచెప్పారు కదా, ప్రతి గ్రామాల్లో పల్లెటూరులో రోడ్లు ఎక్కడ బాగోలేదో అక్కడ వేయించమని చెప్పి. మరి నమ్మకం ఉందా బాబాయ్? మరి ఆయన తిరుగుతున్నాడుగా, ఆయన కూడా తిరుగుతున్నాడుగా. నమ్మకం ఉందా వేస్తారా? అంటే అవుతాయి అమ్మ, నిదానంగా అవుతాయి, కంగారు పెడితే ఇప్పుడు ఒకసారి అయ్యే కావుగా. అభివృద్ధి డెవలప్ అనేది ఉంది, నిదానంగా జరుగుద్ది. మరి అన్నీ ఒకసారి అవ్వాలంటే 6-7 నెలలకి ఏమైపోతాయి? అదేవిధంగా ఇప్పుడు ఏ లీడర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇలా ప్రజల్లోకి వచ్చారండి గతంలో? ఎవరైనా గత 5 సంవత్సరాల్లో ప్రాంతంలోకి వచ్చి చూడడం కానీ, ఎమ్మెల్యే తిరగడం కానీ ఏమైనా చూసారా? తిరిగేవాళ్ళు కానీ ఇక అంతే, ఎవరో కేవలం తిరగడం అంతే, వాళ్ళ వరకు తిరగడం వరకే అంతే. ఇక జనాలకు జరిగిందేం లేదు. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, నేను ఉన్నాను, ఇల్లు లేదు, ఇంటి కోసం ఎన్ని అసలు పెట్టాను, రాలా. స్పందన అవన్నీ పెట్టారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చామన్నారు గత 5 సంవత్సరాలు. నాకు రాలా, ఇల్లే రాలేదు. ఉన్న వాళ్ళకి 4-5 ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, ఓకే. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అయ్యాంలో మళ్ళీ ఇల్లు అంటే పెట్టాను, వస్తుందో మరి ఏమవుతుందో తెలియదు. అంటే వీళ్ళైనా చూసుకొని ఎవరికి ఉంది ఎవరికి లేదు అని చూసుకొని ఇస్తే మంచిది, అంతే కదా. ఇప్పుడు ఇల్లు గవర్నమెంట్ ఏముంది, ఇల్లు ఇస్తారన్నారు, ఇల్లు ఇస్తారన్నప్పుడు వాళ్ళకి మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చూసుకోవాలి కదా బాబాయ్. అంటే ఇప్పుడు వరదల టైంలో డబ్బులు పండి అని అంటున్నారు కదా, మీకు పండియా? నాకు పడ్డాయమ్మా, పడ్డాయి. మంచిదే అంటారు అసలు అలా డబ్బులు ఇవ్వడం అనేది? మంచిది అంటే మరి ఇప్పుడు నష్టపోయాం, చాలా వరకు నష్టపోయాము. నష్టపోయిందంటే ఇప్పుడు నాకు ఈ కొట్టుకి దాదాపు ఒక 80,000 రూపాయలు నష్టం వచ్చింది, ఒక 25,000 ఇచ్చారు. ఏదో కొంతలో కొంత కొద్దిగా సాయం చేసినట్టే కదా అది. కాదు బాబాయ్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరుకి వెళ్తున్నాడు కదా చూడడానికి. అవును, ఎలా అనిపిస్తుంది? తిరగడం వల్ల తెలుసుద్ది, వాళ్ళకి కూడా మంచి ఏంటి చెడ్డ ఏంటి అని తెలుసుద్దిగా.
అలా తిరిగి ఇప్పుడు డబ్బులు ఇచ్చి వదిలేస్తారు. కరెక్టే. ఇప్పుడు తిరగటం వల్ల ఏమవుతుందంటే మంచి ఏంటి చెడ్డ ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకుంటారుగా. తెలుసుకుంటే దాన్ని బట్టి ఏమైనా చేయగలుగుతారేమో అనుక. ఈయన రోడ్లు వేసిన తర్వాత కూడా వెళ్ళి చూస్తున్నాడు కదా, ఎలా వేసారు ఏంటి, ఏ లీటర్ వెళ్ళి చూడరు కదా మామూలుగా. అంతకుముందు ఎవరో చేయటి వరకు అనేది వెళ్తాం తిరగటం లేదు కదా, తిరుగుతున్నాడు కష్టపడుతున్నాడు. మరి నమ్మొచ్చండి అసలు పవన్ కళ్యాణ్ని? నమ్మొచ్చంటే బాగుంది కదా, నమ్మొచ్చండి. ఇప్పుడు అతను వ్యక్తిగతంగా మంచోడు అని చెప్పని సినీ ఫీల్డ్ ఉన్నప్పటి నుంచి అనుకోవటమే. ఫీల్డ్లో కూడా మంచోడు అంటారు కదా.